హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మహాకుంభమేళాకి పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే అక్కడ ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లి మహాకుంభమేళా స్నానం చేయబోతున్నారు. అంటే ఇప్పుడే తాజాగా మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా చూసుకుంటే, ఆల్రెడీ గత వారం రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారైతే దక్షిణాదిలోని కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో పుణ్యక్షేత్రాలు అవన్నీ కూడా దాదాపుగా 4 రోజుల పాటు వాటిని సందర్శించడం జరిగింది. తన కొడుకు, తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కూడా సందర్శించడం అయితే జరిగింది. ఆ దేవాలయాల సందర్శన పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక మ్యూజికల్ లైట్ ఈవెంట్ గురించి ఆయనైతే అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఈవెంట్‌లో దాదాపుగా తలసేమియా బాధితుల కోసం ఎవరైతే ఉన్నారో తలసేమియా బాధితుల కోసం ప్రత్యేకించి కూడా రూ. 50,00,000 పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మహాకుంభమేళాకు వెళ్ళబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే కూడా మంగళగిరి నుంచి హైదరాబాద్‌కి ఆయన బయలుదేరినట్లు మనకైతే కొంత సమాచారం అయితే ఉంది. హైదరాబాద్‌కి వెళ్ళిన తర్వాత ఈరోజు సాయంత్రం గాని, రేపు ఉదయం గాని ఉత్తరప్రదేశ్‌కి ప్రత్యేకించి కూడా ప్రయాగ్‌రాజ్ అనే ప్రదేశానికైతే పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబ సమేతంతో భార్యాభర్తలు, మిగిలిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో అయితే ఉత్తరప్రదేశ్‌కి వెళ్ళబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అంతేకాకుండా ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో పవన్ కళ్యాణ్ గారైతే ప్రత్యేకించి కూడా ఆ నదీ స్నానం ఆచరించిన తర్వాత ప్రత్యేక పూజలు చేసే అవకాశం కూడా ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రత్యేక పూజల కోసం ఇటువైపు కీలకంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తరపు నుంచి ఆల్రెడీ పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అక్కడికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారంగా అయితే సెక్యూరిటీ పర్పసే గాని మెయిన్‌గా ప్రత్యేక పూజలకు సంబంధించిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేసినట్లయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్‌తో పవన్ కళ్యాణ్ గారు భేటీ కానున్నట్లు మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఈ ప్రత్యేక పూజల్లో యోగి ఆదిత్యనాథ్ కూడా కలవబోతున్నట్లు, ఆయన కూడా పాలు పంచుకున్నట్లు మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మహాకుంభమేళాకి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏపీ డిప్యూటీ సీఎం కుటుంబ సమేతంగా మొత్తం పిల్లలందరితో కలిసి, తన కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్ళడం అయితే జరుగుతుంది.